ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే అండి. జూబ్లీ హిల్స్లో ఉన్న ఆక్సిజోన్ ఓ అందమైన మొక్కల ప్రపంచం నుంచి మీ రాజేశ్వరి. మీకు తెలుసు, మనము ఎన్నో రకాల మొక్కల మెడిసినల్ వాల్యూస్ తెలుసుకుంటున్నాము. ఎందుకంటే జనరల్గా ప్రతి చిన్నదానికి మనకు ఒక అలవాటు అయిపోయింది. తలనొప్పి, దగ్గు, జలుబు ప్రతి చిన్నదానికి మెడికల్ షాప్కి పరిగెత్తటము, టాబ్లెట్స్ తీసుకోవటము. దానికి కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్న చిన్న చిన్న మొక్కలు, నార్మల్గా మనకి తెలిసిన మొక్కల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ వాటిల్లోనే ఉంది అన్న విషయం మనకు తెలియకపోవటం అండి. ఈరోజు మనము అలా ఎన్నో ఔషధ గుణాలుండి చాలా ఈజీగా మన ఇంట్లో పెంచుకోగలిగే మొక్క, ఇంకొకటి మన బడ్జెట్లో వచ్చే మొక్క, ఎక్కువ ప్లేస్ అక్కర్లేని మొక్క ఒకటి మీకు చెప్పబోతున్నాను. ఆ మొక్క వచ్చేసి బొప్పాయి మొక్క అండి. బొప్పాయి మొక్క అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. బొప్పాకాయ గురించి కూడా తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. మరి బొప్పాయి మొక్క, బొప్పాయి కాయ గురించి అందరికీ తెలుసు కదండి. మీరేంటి బొప్పాయి ఆకులు పట్టుకుని చూపిస్తున్నారు అనుకుంటారేమో. ఈరోజు మనము బొప్పాకాయలో ఉన్న ఔషధ గుణాల కన్నా బొప్పాయి ఆకుల్లో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే మీకు తెలుసు, మనము మన దగ్గర ఉన్న ఒక మొక్క అంటే ఆ మొక్క కాయల గురించే తెలుస్తుంది. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, మామిడికాయల కన్నా మామిడి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని. అలాగే ఈరోజు మనము బొప్పాకాయ కన్నా బొప్పాయి ఆకుల్లో ఉన్న ఔషధ గుణాల గురించి చెప్పుకోబోతున్నాము. అవి మనకి ఎలా యూజ్ అవుతాయి అన్నది చెప్పుకోబోతున్నాము. ఈ బొప్పాయి ఆకులు చాలామందికి ఈ రోజుల్లో తెలుస్తుంది ఏంటంటే, మనకి మెయిన్ ఈ సీజన్లో, ఈ రెయినీ సీజన్లో ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది ఏంటంటే డెంగ్యూ, మలేరియా. ఈ మధ్యకాలంలో మనము వింటున్నది ఏంటంటే, ఆ డెంగ్యూ, మలేరియాల ఎఫెక్ట్ అయినప్పుడు మనకి ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోతుంది. ఆ ప్లేట్లెట్ కౌంట్ ఇంక్రీజ్ కాగటానికి మెయిన్ ఉపయోగపడేది ఈ బొప్పాయి ఆకు అన్న విషయం మనకు అందరికీ తెలుసు. దాంతో పాటుగా ఇంకెన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అవన్నీ ఏంటో కూడా తెలుసుకుందామండి. ఈ బొప్పాయి ఆకుల్లో మనకి ఒక ప్లేట్లెట్ కౌంట్స్ని పెంచే ఔషధ గుణాలే కాకుండా ఇంకా మనకి మన ఫేస్కి, అంటే మన స్కిన్కి, మన హెయిర్కి కూడా ఉపయోగపడుతుంది. అని తెలిస్తే మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. ఎందుకంటే మనం బొప్పాయి చెట్టు ఉంటే కేవలము దాని కాయలు మాత్రమే కోసుకుంటాము. దాని ఆకులు దేనికి ఉపయోగపడవన్నది మన నమ్మకము. కానీ ఈ బొప్పాయి ఆకులు మన అసలు ఇది మనకి ఉపయోగపడుతుందని తెలియాలంటే దీంట్లో ఏమున్నది అన్నది మనకు అర్థం కావాలి. ఈ బొప్పాయి ఆకుల్లో మనకి విటమిన్ ఏ ఉందండి, బి ఉంది, సి ఉంది, కే ఉంది. అంటే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. విటమిన్ ఏ అంటే మన కంటి చూపుకి ఉపయోగపడుతుంది. విటమిన్ ఈ మన స్కిన్కి, మన స్కిన్ గ్లోకి ఉపయోగపడుతుందండి. మన డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి స్కిన్ టోన్కి అండి, ప్లస్ స్కిన్ లైట్నింగ్కి, వైట్నింగ్కి. అంటే ఈ రోజుల్లో మంచిగా కలర్ రావాలని ఎవరు అనుకోరండి. మంచిగా కలర్ కావాలి అని కోరుకుని దానికోసము ఎన్నో రకాల మనము క్రీమ్స్ వాడుతున్నాము, ఆయిల్స్ వాడుతున్నాము, ఎన్నో రకాల ప్రోడక్ట్స్ వాడుతున్నాము. కానీ అవన్నీ కెమికల్స్ కలిసి ఉన్నవి. ఇది న్యాచురల్గా మీ స్కిన్ని గ్లో చేస్తుంది, ప్లస్ క్లీన్ చేస్తుంది. మనకి మెయిన్ డస్ట్, ఈ డస్ట్ వలన పోర్స్ అన్నీ క్లోజ్ అవ్వటం వలన మనకి మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే యాసిన్స్, పింపుల్స్, ఇలాంటి వాటన్నిటికీ ఇది ఒక అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఇంకొకటి ఏంటంటే, కొంతమందిని అబ్జర్వ్ చేసి ఉంటారు, స్కిన్ కలర్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే లిప్స్ దగ్గర కొంచెము డార్క్గా ఉంటాము, కంటి దగ్గర కొంచెము డార్క్గా ఉంటాము, కొన్ని చోట్ల కొంచెము కలర్ డిఫరెంట్గా ఉంటుంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుందండి. అలాంటి వాటన్నిటికీ ఇది అప్లై చేసినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా వచ్చేసి హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకున్నాము. హెయిర్కి డాండ్రఫ్ని తొలగిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ వలన
యాంటీ ఆక్సిడెంట్స్ వలన చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకొకటి మన స్కిన్కి హెయిర్కి పనిచేస్తుందని చెప్పుకున్నాము. మెయిన్ ప్లేట్లెట్ కౌంట్స్ పెంచుతుందని చెప్పుకున్నాము. దాంతో పాటుగా ఇది మనకి ఆర్థరైటిస్ వాళ్ళకి, జాయింట్ పెయిన్స్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది ఇది. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఆర్థరైటిస్ వాళ్ళకి కొంత రిలీఫ్ దొరుకుతుంది. దీంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ తెలుసుకున్నాం కదండి. దీన్ని ప్లేట్లెట్ కౌంట్ కోసం అయితేనేమో ఈ ఆకులు వాటర్ వేసి జ్యూస్ చేసి జ్యూస్ని తీసుకుంటాము. ఒకవేళ మనము ఫేస్కి వాటికి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకున్నప్పుడు దీంతో పాటు పాపయ్య ఫ్రూట్ పల్ప్ కూడా కలుపుకొని ఆ రెండు కలిపి పేస్ట్ చేసుకుని ఫేస్కి అప్లై చేసుకుంటే మాత్రము ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనము జ్యూస్ ఎలా చేద్దాం అన్నది చూద్దాం. ఈ ఆకుల్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుందాము. ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాము. చూశారు కదండి, చూడటానికి కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది మన హెల్త్కి చాలా మంచిది. గ్రీన్ కలర్ అనేది మన కంటి చూపుకు కూడా చాలా మంచిదండి. అందుకే ఉదయం లేవంగానే పచ్చటి మొక్కలు చూడమని చెప్తారు. అది కంటి ఆరోగ్యానికి కూడా మంచిది, చూడటానికి బాగుంటుంది. ఇది తాగిన తర్వాత కూడా దీని బెనిఫిట్స్ చెప్పలేనన్ని ఉన్నాయండి. కాకపోతే ఒకటి, ఎవరు తీసుకోకూడదు, ఎవరు తీసుకోవాలో చెప్పాం మనము. డెంగ్యూ మలేరియా ఉన్నవాళ్ళు, ప్లస్ వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నవాళ్ళు. అంటే ఇమ్యూనిటీ ఎవరిలో తక్కువ ఉంటుందో వాళ్ళల్లో కూడా ప్లేట్లెట్ కౌంట్స్ చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చండి. కాకపోతే ఎవరు తీసుకోకూడదు. జనరల్గా అందరికీ సరిపోతుందండి, కానీ కొంతమందికి పర్టికులర్గా కొన్ని ఐటమ్స్తో ఎలర్జీ ఉంటుందండి. ఒక్కొక్కళ్ళకి కొందరికి కొన్ని పూలు పడవు, కొందరికి కొన్ని ఐటమ్స్ పడవు. కొందరు శనగపిండి పడదని చెప్తారు, లేకపోతే కొందరికి కొన్ని కొత్త క్లాత్ స్మెల్ అవి పడవని చెప్తారు. అట్లాగో అలాంటి వాళ్ళు, ఏదన్నా స్పెషల్ ఎలర్జీ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోకూడదండి. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు కానీ, అంటే పిల్లలకి పాలిస్తున్న వాళ్ళు కానీ, ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కానీ, డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా కానీ తీసుకోకూడదండి. ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ మొక్కని ఖచ్చితంగా మీ పెరట్లో పెంచుకుంటారని, దీన్ని కేవలం ప్లేట్లెట్ కౌంట్స్ కోసం మాత్రమే కాకుండా స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఫేస్ కోసము, హెయిర్ కోసము కూడా వాడుకుంటారు అని ఆశిస్తున్నాము. నమస్తే అండి.